సార్ నమస్తే. నమస్తే సార్. సార్ మీ పేరు? సార్ నా పేరు మణి సార్. సార్ ఒక విషయం చెప్పండి, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో రైల్వే కోడూరు నుంచి వైసీపీ గెలిస్తే బాగుంటుంది, టీడీపీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. టీడీపీ జనసేన రెండు కలిపి పోటీ చేస్తున్నాయి కాబట్టి టీడీపీనే గెలిచాలా, జనసేన కూడా గెలిచాలా. సార్ ఒక విషయం చెప్పండి, టీడీపీ నుంచి టీడీపీ జనసేన ముగ్గురు పోటీ పడుతున్నారు. ఇక్కడ ఈ ముగ్గురులో ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? సార్ ఇప్పుడు ఉండే అయితే ప్రసాద్ అన్న బాగా చేస్తున్నాడు. ప్రసాద్ అన్న వచ్చి ప్రజలను కానీ పలకరించే దాంట్లో కానీ అన్ని విధాలు కానీ మా జనసేన తరపున కానీ టీడీపీ తరపున కానీ ప్రసాద్ అన్నకే మాకు నచ్చింది. ప్రసాద్ అన్న ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. జై జనసేన. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మీ పేరు? నా పేరు శ్రీకాంత్. సార్ ఒక విషయం చెప్పండి, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో రైల్వే కోడూరు నుంచి ఏ పార్టీ గెలిస్తే మీకు బాగుంటుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇక్కడ జనసేన నుంచి టీడీపీ నుంచి ముగ్గురు పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురులో ఎవరైతే అభ్యర్థి బాగుంటుంది అనుకుంటున్నారు? నరసింహప్రసాద్ గారు అయితే బాగా జనాల్లో కలిసి తిరగడము, అందరితో కాంటాక్ట్లో అవ్వడం, తిరగడం బాగుంటుంది కాబట్టి ఆయన అయితే బాగుంటుందండి. ఎందుకు నరసింహప్రసాద్ ఎందుకు కోరుకుంటున్నారు? ఎప్పుడు ఆయన ఫీల్డ్లో ఉంటారండి, జనాలతో ఎప్పుడు తిరుగుతూ వాళ్ళ అవసరాల్లో ఏదన్నా సమస్యలు ఉన్నా కానీ దగ్గరికి వచ్చి మాట్లాడడం, సమస్యలు తీర్చడం, జనాల్లో తిరుగుతూ ఉంటాడు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మీ పేరు? నా పేరు రాము అండి. సార్ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో రైల్వే కోడూరు నుంచి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ అండి. ఎందుకు టీడీపీని ఎందుకు కోరుకుంటున్నారు? లేదండి, మేము ఇంతకుముందు టీడీపీ పాలన బాగుండిందండి. ఇప్పుడు పాలన అయితే మాకు నచ్చలేదండి. టీడీపీ తరపు నుంచి జనసేన తరపు నుంచి ముగ్గురు పోటీ పడుతున్నారు రైల్వే కోడూరులో. ఈ ముగ్గురులో ఎవరు అభ్యర్థి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే పంతగాని ప్రసాద్కే ఆయన ఇవ్వాలని కోరుకుంటాం. ఎందుకంటే పోయినసారి ఓడిపోయినాడు, ఈసారి ఆయన గెలిస్తే మంచి చేస్తాడని మాకు నమ్మకం ఉందండి. మీ పేరు సార్? రమేష్ బాబు. సార్ చెప్పండి, అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది? పంతలేని ప్రసాద్. టీడీపీ తరపు నుంచి అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? నరసింహప్రసాద్ గారు అయితే బాగుంటుంది. ఎందుకు నరసింహప్రసాద్? ఎందుకంటే ఇప్పుడున్న పార్టీ మేము చూసినామంతా ఇష్యూలు కొన్ని ఉన్నాయి, నాకు కూడా సాల్వ్ కాలే. ఇప్పుడు ఆయన వస్తే ఇంతకుముందు బాగుండింది టీడీపీ, ఇప్పుడు కూడా వస్తే బాగుంటుందని అంటే మీకు నమ్మకం ఏంటంటే టీడీపీకి వస్తే బాగుంటుంది, ప్రజలు బాగుంటారని మీరు అంటున్నారు? అవును సార్, ఎందుకంటే మేము ఆల్రెడీ నేనే కొన్ని ఇష్యూలో ఉండా, కానీ ఎంత తిరిగినా కానీ మాకు ప్రాబ్లం సాల్వ్ కాలే. నేను అన్ని విధాలుగా అన్ని చుట్టూ తిరుగుతా ఉండా, కానీ నాకు కాలే. కానీ మేము మామూలుగా వృత్తిపరంగా చేసుకునే వాళ్ళము. మాకు ఇష్యూ వచ్చినా కానీ ఆడూరికి పోయినా కానీ రెస్పాన్స్ అనేది మేము ఈ కంప్లైంట్ తీసుకోమన్నా కానీ ఎవిడెన్స్ ఏమి ఇచ్చినా కానీ పట్టించుకోవడం లే. ఒకవేళ ప్రసాద్ గెలిస్తే మీ ప్రాబ్లమ్స్ అన్నీ తీరుస్తాడా? ఇది వరకు టీడీపీ ఉండేటప్పుడు ఒక స్టేషన్ కానిస్టేబుల్ వచ్చినా కానీ ఒక విధంగా రెస్పాన్స్ అవుతున్నారు. ఇప్పుడు మేమే పోయి ఎస్పీ వరకు డిఎస్పీ వరకు పోయినా కానీ మాకు లోకల్లో న్యాయం జరగడం లేదు. ఓకే అమ్మా, నమస్తే. నమస్కారము. అమ్మా, రైల్వే కోడూరులో ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రసాద్ గెలిస్తే బాగుంటుంది. అంటే ప్రసాద్ ఇప్పుడు టీడీపీ తరపు నుంచి పోటీ చేస్తున్నాడు కదా, అతనైతే బాగుంటుందా మీకు? బాగుంటుంది. ప్రసాద్ గారు గెలిస్తే బాగుంటుంది. సార్ నమస్తే. చెప్పన్నా. సార్ మీ పేరు? మల్లికార్జున. సార్ వచ్చే ఎన్నికల్లో రైల్వే కోడూరు నుంచి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకు 100% జనసేన గ్లాస్. జనసేన 100%. టీడీపీ జనసేన రెండు పొత్తులో ఉన్నాయి కదా, ఎవరికి టికెట్ వచ్చినా మీరు పని చేస్తారా? చేస్తాం. ఫస్ట్ టీడీపీ, మళ్ళీ జనసేన గ్యారంటీగా చేస్తాం. టీడీపీ చేస్తాం, జనసేన చేస్తాం. ఇప్పుడు ముగ్గురు అభ్యర్థులు ఇచ్చేస్తున్నారు కదా, ముగ్గురు అభ్యర్థుల్లో ప్రసాద్ గారు ఒకరు ఉన్నారు. ప్రసాద్ అయితే ఎలా ఉంటుంది? ప్రసాద్ ఓకే, బాగుంటుంది. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ రైల్వే కోడూరులో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? మా ఉమ్మడి అభ్యర్థిగా నరసింహప్రసాద్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. నేను అభ్యర్థి గురించి అడగలేదు సార్, ఫస్ట్ పార్టీ ఏ పార్టీ? అది తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, రెండిట్లో ఏది వచ్చినా మాకు సంతోషమే. కాకపోతే ఏంటంటే ఈ పాలన కంటే నెక్స్ట్ పాలన వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అందున నరసింహప్రసాద్ అయితే మాకు మంచిది అనిపిస్తుంది. అన్న నమస్తే. నమస్తే అండి. అన్న మీ పేరు? మస్తాన్ నాయుడు.
అన్న వచ్చే ఎన్నికల్లో రైల్వే కోడూరు నుంచి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆల్రెడీ రాష్ట్రం అగమ్య గోచరంగా ఉంది. అప్పుల పాలైపోయింది. అది ఎక్కడెక్కడ తాకట్లు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా ఏం తినడానికి కూడా తిండి ఏమి లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు గెలవాలనో ప్రజలందరికీ బాగా తెలుసునండి. నమస్తే సార్ మీ పేరు? సుబ్రహ్మణ్యం. సార్ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో రైల్వే కోడూరు నుంచి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జనసేన టీడీపీ అలయన్స్తో గెలిస్తే బాగుంటుంది. ఇప్పుడు ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు కదా, ఈ ముగ్గురు అభ్యర్థుల్లో ఎవరైతే బాగుంటుంది? ముగ్గురు ఎవరని ముగ్గురు అంటే ప్రసాద్ బాబు ప్లస్ ఎన్ఆర్ఐలు ఇద్దరు అనుకుంటున్నారు. ఎలా ఉంటుంది? ప్రసాద్ బాబు బాగుంటుంది. సార్ నమస్తే. నమస్తే. సార్ మీ పేరు? సయ్యద్ బాబా సాబ్. సార్ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఈ రైల్వే కోడూరు నుంచి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ గెలిస్తే చాలా బాగుంటుంది. సార్ ఇప్పుడు ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు జనసేన అండ్ టీడీపీలో. ప్రసాద్ గారు అండ్ దీప్తి గారు వీళ్ళంతా పడుతున్నారు. అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది? దాంట్లో ఇంపార్టెంట్గా ముగ్గురు క్యాండిడేట్లు ఉంటారు. ఆ ముగ్గురు క్యాండిడేట్లు ఎవరు పేరు చెప్తారో ఏమో మనకు తెలీదు. అయినా ప్రసాద్ ఎక్కువగా కష్టపడుతున్నాడు. తర్వాత ఈమె దీప్తి అని ఆమె కూడా బాగా పల్లెలు తిరిగింది. ఇద్దరిలో ఎవరికి వచ్చినా మనకు బాగుంటుందని అనుకుంటున్నాను. సార్ మీ పేరు? సార్ నా పేరు మధుసూదన్ రాజు. సార్ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో రైల్వే కోడూరు నుంచి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? రైల్వే కోడూరు నుంచి అంటే రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఇద్దరు ఫ్రెండ్స్గా మిశ్రమ పార్టీగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. రైల్వే కోడూరులో ఎయిదర్ తెలుగుదేశానికి ఇచ్చినా పవన్ కళ్యాణ్ గారి గుర్తుకిచ్చినా కానీ మేమైతే తెలుగుదేశం జనసేనను గెలిపించేదానికి ఒక సంసిద్ధముగా ఉన్నాం. సిద్ధముగా కాదు, వాళ్ళు సిద్ధము అంటే మేము సంసిద్ధం అనే లెవెల్లో మేము ఉన్నాము. ఏ అభ్యర్థి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది? అభ్యర్థి అంటే అది మేము నిర్ణయించే అంత టోలం కాదు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు నిర్ణయించాలా. కూటమి అభ్యర్థి కాబట్టి మా దృష్టిలో ఏంటంటే పొంతగాని లక్ష్మీ ప్రసాద్ గారు లాస్ట్ ఇయర్ ఎమ్మెల్యేగా కాన్స్టిట్యూట్ చేసి ఓడిపోయినాడు. అతని బ్యాడ్ లక్కో గుడ్ లక్కో మనకు తెలియదు. కానీ ఈ సూర్య అయితే మాత్రము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయనకిచ్చి, రెండో ప్రిఫరెన్స్ ఉద్యోగానికి రాజీనామా చేసి దువ్వాల అనితా దీప్తి గారు 3-4 సంవత్సరములు ఇక్కడ కోడూరులో మకాం వేసి బాడుగు ఇల్లు తీసుకొని ఇక్కడనే వాళ్ళు నిరంతరము మన చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ మహాలక్ష్మి కానీ, సిలిండర్స్ విషయం కానీ, లేదంటే ఇంకా సూపర్ 6 పథకాలతో వాళ్ళు డోర్ టు డోర్ తిరిగి వాళ్ళ ప్రచారంలో వాళ్ళు ఉన్నారు. కొత్తగా 1 నెల క్రితం నగిరిపాటి రేవతి గారు వచ్చున్నారు. ఆమె కూడా తిరుగుతున్నారు. నా దృష్టిలో ఒకసారి ఓడిపోయిన పొంతగాని ప్రసాద్కి ఇచ్చినా బాగుంటుంది. లేదంటే సెకండ్ ప్రిఫరెన్స్ అనితా దీప్తికి ఇస్తే బాగుంటుంది. సార్ మీ పేరు? నా పేరు పెన్సిలయ్య. సార్ ఈ వచ్చే ఎన్నికల్లో రైల్వే కోడూరు నుంచి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ గెలిస్తే బాగుంటుంది. మీ పేరేంటి సార్? సుబ్రహ్మణ్యం. సార్ ఈ వచ్చే ఎన్నికల్లో రైల్వే కోడూరులో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ అంటే ఏ వ్యక్తి గెలిస్తే బాగుంటుందని అడగాలి. ఫస్ట్ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాకు 4 ఏళ్ల నుంచి వైసీపీ గెలుస్తుంది. ఈ తూరి మార్పు ఉంటే బాగుంటుంది అనుకుంటాను. టీడీపీ తరపు నుంచి టీడీపీ టికెట్ ఎవరికైనా కన్ఫామ్ కాలే కదా ఇంకా. జనసేన టీడీపీ అయినలా టికెట్ కన్ఫామ్ అయిన తర్వాత చెప్తాం. మార్పు ఉంటే బాగుంటుంది మేము అనుకుంటాం. మార్పు ఓకే. ఎవరైతే బాగుంటుంది అభ్యర్థి? అభ్యర్థి అయితే నరసింహ ప్రసాద్ బాగుంటుంది. నమస్తే. నమస్తే, చెప్పండి సార్. సార్ మీ పేరు? శ్రీరాములు, చందా శ్రీరాములు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో రైల్వే కోడూరు నుంచి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు 4 డబ్బులు వైసీపీ గెలుస్తుంది. ఈసారి కూడా అదే వస్తుంది. 3 భాగాల నమ్మకం ఉంది. ఈ గ్రూప్ రాజకీయాలతో కొట్టుకొని చేస్తాను. టీడీపీ టికెట్ ఇస్తే ఎవరికి ఇస్తే బాగుంటుంది? నరసింహప్రసాద్ బాగుంటుంది. నరసింహప్రసాద్కే. ఎందుకు వైసీపీనే వస్తుందని చెప్పండి, ఎందుకు మీరు అంత డౌట్ఫుల్గా చెప్తున్నారు? గ్రూప్ రాజకీయాలు చెప్తానే కదా. అట్లా గ్రూప్ రాజకీయాలు ఎవరికి ఉన్నాయి ఇక్కడ? ఉన్నాయి, అందరికీ ఉన్నాయి, అన్ని పార్టీల్లో ఉన్నాయి. నా చెప్తాను.
సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మీ పేరు? నానబాల పురుషోత్తం. సార్ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో రైల్వే కోడూరు నుంచి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకో? అంటే టీడీపీ జనసేన ఉమ్మడిగా ఉంది కాబట్టి అదే టీడీపీ గెలిస్తే బాగుంటుంది. అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది? ఉమ్మడి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థికి ఎవరైతే బాగుంటుంది? ఉమ్మడి అభ్యర్థి అంటే టీడీపీ నరసింహప్రసాద్ గారు అయితే బాగుంటుంది. బ్రదర్ నమస్తే. మీ పేరు? బీదం ప్రవీణ్. బ్రదర్ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో రైల్వే కోడూరులో ఏ పార్టీ గెలిస్తే మీకు బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ గెలిస్తే బాగుంటుంది. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో ముగ్గురు పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురు అభ్యర్థుల్లో ఎవరైతే మీకు బెస్ట్ అనిపిస్తుంది? ఎవరంటే అది పైన అధిష్టానం నిర్ణయించింది మనం చేయగలుగుతాము. అది మీరేమనుకుంటున్నారు? ఇక్కడైతే ముందు నుంచి లాస్ట్ టైం అయితే నరసింహప్రసాద్ గారికి ఇచ్చున్నారు. ఆయన అయితే ఆల్మోస్ట్ అందరికీ నియోజకవర్గం తెలుసు కాబట్టి మేబీ ఉండొచ్చు అనుకుంటాను నేను. పైన అధిష్టానం నిర్ణయించింది మనం దానికి మేమే అంగీకరించి మేము దానికి సపోర్ట్ చేస్తాం. బ్రదర్ నమస్తే. మీ పేరేంటి? పవన్ సార్. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో రైల్వే కోడూరు నుంచి ఏ పార్టీ గెలిస్తే మీకు బాగుంటుంది అనుకుంటున్నారు సార్? ఏ పార్టీ గెలిస్తే మీరు బాగుంటారు? మాకు టీడీపీ సార్. అవును సార్. టీడీపీ జనసేన పొత్తులో ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీళ్ళల్లో ఎవరైతే బాగుంటుంది సార్? మాకు ప్రసాద్ నరసింహ సార్ వస్తారు సార్. మొన్న కూడా ఆయనే ఉన్నాడు, ఈసారి కూడా ఆయనే వస్తాడని చెప్తాను సార్. ఓకే. బ్రదర్ నమస్తే. మీ పేరేంటి? శివకుమార్ నా పేరు. బ్రదర్ చెప్పండి, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో రైల్వే కోడూరు నుంచి ఏ పార్టీ గెలిస్తే మీకు మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? టీడీపీ గెలిస్తే మంచిగా ఉంటుంది. ఈ జనసేన టీడీపీ పొత్తులో ముగ్గురు పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురులో ఏ క్యాండిడేట్ అయితే మీకు బాగుంటుంది? ముగ్గురు అంటే ముగ్గురు ఇక్కడ కష్టపడుతున్నారు కాబట్టి మాకు ఇన్ఛార్జ్ రైల్వే కోడ్ ఇన్ఛార్జ్ ఇస్రానాయర్ గారు ఏ అభ్యర్థిని నిలబెడితే అతనికి మేము ఖచ్చితంగా ఓటేసి గెలిపించుకొని కోడూరులో తెలుగుదేశాన్ని తెచ్చుకుంటాం. నమస్తే. మీ పేరేంటి? నా పేరు వడ్డీ ప్రణీత్ కుమార్ సార్. సార్ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో రైల్వే కోడూరు నుంచి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? 2019లో వైఎస్ఆర్ పక్క ఓటేసా సార్. నేను 4 ఏళ్ళ నుంచి నాకు పింఛన్ రాల. ఈ జనవరి నుంచి పింఛన్ వస్తుంది. 2019 నుంచి ఊట వైఎస్ఆర్ పార్టీకి వేసిన, కానీ 4 ఏళ్ళు పింఛన్ నాకు కొట్టారు. నాకు ఈ జనవరి నుంచి 25,000 ఖర్చు పెట్టుకుంటే నాకు పింఛన్ వచ్చింది. ఏంటి 25,000 లంచం ఇచ్చారా? పేరు కారు పేరు ఏరే వెళ్తున్నది మన పేరుతో. అతను గల్ఫ్లో ఉన్నాడు. అక్కడి నుంచి మార్చేదానికి 25,000 ఖర్చు అయింది. ఈసారి రైల్వే కోడూరులో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? జేటీడీపీ. ఏంటి ముగ్గురు పోటీ పడుతున్నారు. ఇద్దరు ఆడవాళ్ళు, ఒక ప్రసాద్ గారు పోటీ పడుతున్నారు ఉమ్మడి జనసేన అండ్ టీడీపీ అభ్యర్థులుగా. ఎవరు వస్తే బాగుంటుంది? ముగ్గురులో ఎవరు కృష్ణా మేలే. ఎందుకంటే ఇక్కడ కోడూరులో పార్టీ మారాల, వైఎస్ఆర్ పార్టీ మారాల, కొరమట్ల ఎగిరిపోవాలా, అది ఇంకేమిలే.